గోవిందా ఆడేటప్పుడు కాళ్ళు వచ్చే వాళ్ళ జై శ్రీమన్నారాయణ. విశేషంగా 5 నిమిషాలు మీ మాట కోసం మొదలు పెట్టండి. శ్రీమన్నారాయణ అందరూ ముక్తకంఠంగా వైకుంఠానికి వినబడేటట్టు అన్నట్టు. ఇక్కడ నేను అందుతున్నాడు, నేను జయశ్రీమన్నారాయణ వైకుంఠానికి సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా? ఓకేనా? మన దగ్గర ఎట్లుంటారంటే ఎవరు పార్టీలు వాళ్ళే పెట్టుకుంటారు, మనకి నీటి అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఇది భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ. ఓం వీరలాభయోగీంద్రస్సన్నిధత్తాం సదాకృతి శ్రీరంగషడభిదృష్టం అలోల్లాస్తానదంగురు శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికేసరి వేదాంతాచార్యవర్గో మే సన్నిధత్తాం సదాకృతి లక్ష్మీపతే నిగమలక్ష నిజస్వరూప కామాదిదోష పరిగారిత బోధనాయి దైత్యాదిమర్ధన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బ్రహ్మోత్సవం అంటేనే, ఉత్సవం అంటేనే వేడుక, సంతోషం. ఇది ఎవరికి సంతోషం, ఎవరికి వేడుక అని మనం కనుక ముందు ప్రశ్నిస్తే, ఈ వేడుక మన కోసం చేసిన వేడుక. ఈ సంతోషం మనందరికి కలిగించడానికి చేసిన సంతోషం. బ్రహ్మోత్సవం ఎప్పుడు చేస్తారు? మా యాజ్ఞిక స్వామి వారు సంవత్సరానికి ఒకసారి వస్తారు, అంతేనా? అంటే సంవత్సరానికి వచ్చడానికి కారణం ఏమిటి అంటే నిత్య ఆరాధన క్రమంలో జరుగుతుంటాయి. నిత్య ఆరాధనలో జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా బ్రహ్మోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలలో వారికి ఆ విగ్రహానికి మీకు వివాహం జరిగిందా? జరిగింది. నేను చూడలేదు కాబట్టి నా ముందర మళ్ళీ దర్శించుకోండి. అందు గురించి ఇప్పుడు మనందరి మధ్యలో స్వామి అమ్మ కలిసి వివాహం చేసుకుంటున్నారు. అయితే దీంట్లో ఒక సూక్ష్మం ఉందట, అడిగండి. దీంట్లో ఒక సూక్ష్మం ఏమిటట అంటే యథృద్రాయై ధృతమగకై ప్రాచ్యై బ్రహ్మప్రతిష్టై శానక్రోశ విధాదికాదికరత జ్వరాకృతి భేషజేహి దృష్టౌ యస్తకరాది భక్త పురుష ప్రాప్యాదికం భూయసేహే తక్షీరం పద సౌది సంవతి విదేహే నారాయణం భజేహం అని చెప్పినటువంటి విషయంలో భగవంతుణ్ణి ముందుగా మనం చూపుకోవాలట. ఆ భగవంతుణ్ణి చూపుకోవడంలో బ్రహ్మ ఏమన్నారట? అమ్మని అడగలే ఉత్సవానికి వచ్చి కూర్చోమని. అమ్మని అడగలే, నాయన రా అన్నారట. అదేంటిరా రమ్మంటున్నావు అంటే
ఇవాళ అంకురార్పణం. నాయన ఎవరు? అయ్యా మీరు అమ్మ స్వామిని రమ్మంటున్నారు అన్నారు, కానీ స్వామి అంటే స్వామి ఎప్పుడు ఒక్కడుగా ఉంటాడు. దంపతి అయ్యా అయ్యా ఇంకా మీరు అప్పుడే దంపతులు అయ్యా, ఇంకా మేము రాలే దంపతుల దగ్గరికి. దంపతికే రాలేదు అయ్యా. వినండి అయ్యే, దంపతి వేరు దంపతి వేరు దంపతి వేరు దంపతి వేరు. 4 అర్థాలు దంపతి శబ్దానికి అర్థం. ఈ స్వామి దంపతులు కావాలి కదా. అయ్యో కావాలని మీరు అడుగుతూ మేము ఇస్తామా? అంత సౌలభ్యం సౌజీవ్యాన్ని ఉన్నప్పుడు కూడా కొన్ని విచారణ ఉంటుంది. దంపతి వేరు. దంపతి అంటే భార్యని ఎప్పుడు కూడా దమ్ అంటే భార్య అని కాదు. దమ్ అంటే శరీర ప్రకృతి సంబంధమైన దానికి ఇంద్రియాలకు లోనుడు కాకుండా అధిపతి జ్ఞాన స్వరూపమే ఆయనే పతి అని అర్థం. పతి అంటే భర్త. దేనికి భర్త? మన ఇంద్రియాలన్నిటి కూడా భర్త. ప్రతివాడు భర్తనే. ప్రతివాడికి ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంద్రియాలను అధికారంలో ఉంచుకొని కాపాడగలిగినటువంటి రక్షకత్వ స్వరూపం కలిగిన వాళ్ళందరూ భర్తలే. అయ్యా మీరు మీ భర్త గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ జీవాత్మ స్వరూపముగా ఉన్నటువంటి ఈ జీవుడు అనబడేటువంటి అమ్మలను స్వీకరించే కదా భగవంతునికి ఆ భర్త అనేటటువంటి స్వరూపము దొరికేది. జీవుని స్వీకరించాలి కదా భర్త. ఆయన చూడండి, జీవుని దూరం
మన కళ్యాణం ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు యథావిధిగా హోమం ప్రారంభమవుతుంది. దయచేసి ఆలస్యం చేయకుండా హోమంలో కూర్చునే వారు 8 గంటలకు వచ్చేయండి. అలాగే కళ్యాణానికి జై గురునాథ